ఆ రోజు మీడియా వాళ్ళందరూ తల్లిదండ్రుల నిర్లక్ష్యం అని ఎందుకు రాశారు? తల్లి లేదు తండ్రి లేడు చనిపోయినప్పుడు మీరు ఎలా రాస్తారు? తల్లిదండ్రుల నిర్లక్ష్యం అని? తప్పు కదా. మీ అందరినీ నేను అడిగేది ఒకటే, బికాస్ మీరు రెస్పాన్సిబిలిటీ కాదు, మీరు న్యూస్ కోసం ఏదైనా పబ్లిష్ చేస్తారు, తర్వాత వెళ్ళి మీకు కావాల్సిన కంటెంట్ క్రాప్ చేసుకుంటారు, అదే పోస్ట్ చేస్తారు. పబ్లిష్ చేసే వాళ్ళు ఎవరో తెలుసా మీకు? ఛానల్ పేరు ఐడియా ఉందా? ఛానల్ పేరు చెప్పాల్సిన అవసరం నాకేంటి? నువ్వు ఆ రోజు వచ్చి అడిగావా? నీ బిడ్డ దగ్గర చచ్చిపోయాడు, నేను దాన్ని ఇక్కడ అడిగావా? ఉన్న ఛానల్ ఏదైనా ఉందా మీరు? కాదు సార్, మీరు ఇప్పుడు కూడా మీ ఛానల్ కోసం మీరు ఫైట్ చేస్తున్నారు, అది తప్పు సార్. ఛానల్ కోసం మీరు ఫైట్ చేయకూడదు. ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కలాగా చాలా అంటే రాంగ్ ప్రొటెక్ట్ చేస్తున్నారు సార్. ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కలాగా రాంగ్ ప్రొటెక్ట్ చేస్తున్నారు సార్. బిడ్డ చనిపోయి ఇంత చిన్న బిడ్డ 3.3 years, వాడు స్విమ్మింగ్ పూల్ అంత దారుణంగా ఒక ఫెన్సింగ్ లేకుండా, ఒక గేట్ లేకుండా, ఒక గార్డ్ లేకుండా సీసీటీవీ ఫుటేజ్ అది వర్క్ అవ్వట్లేదు అంటున్నారు. అసలు వర్క్ అంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో సీసీటీవీ ఎట్లా వర్క్ అవ్వదు సార్? ఎందుకు తెస్తారు సార్? చెప్పండి సార్. ఇంత చిన్న పిల్లోడిని ఎలా ఇప్పటికే 25 days అవుతుంది సార్. 25 days తల్లి మేము చచ్చిపోవాలనుకుంటాము, న్యాయస్థానం ద్వారా పోరాడాలనుకుంటాం సార్. మాకు న్యాయం చేయండి సార్. శాశ్వత చేస్తామంటున్నారు సార్. కొద్దిగా త్వరపడి వాళ్ళని కోర్టు ద్వారా వాళ్ళకి తగిన శిక్ష పడాలి సార్. వాళ్ళకందరికి తగిన శిక్ష పడాలి సార్. వాళ్ళు పోలీసులు మంచివాళ్ళు సార్, మా కోసం వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు సార్. ఎందుకంటే అన్యాయము ఎటుందో వాళ్ళకి తెలుసు. పోలీసులు వాళ్ళ వృత్తిని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు సార్. వాళ్ళకి మేము రక్తం ఇవ్వన్న ప్రాణాలు ఇవ్వన ఇస్తాం సార్. పోలీసులు ఈ రోజు వరకు మాకు నిలబడి ఉన్నారు. అన్యాయం జరిగింది, మీ తప్పు ఉంది. బిడ్డ చచ్చిపోవడానికి